నడుచుకుంటే ఎందుకు పోతా కార్లో జెండాలు దించాలి, వారిగా రావాలి. 5 నిమిషాలే టైం ఉంది. తమ్ముళ్ళు, భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతవరకు మా ఆడబిడ్డల్ని, మా చెల్లెల్ని ఆదుకుంటాను. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాను. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే హెలికాప్టర్ వస్తాడు చూశాను. ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్డు తమ్ముళ్ళు వడ్డాణ మారిగా ఉన్నాయి, నెక్లెస్ మారిగా ఉన్నాయి, మరుగుదొడ్లు పరిశుభ్రంగా వచ్చాయి. అన్నీ చేశాను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, సోమశిలక నీళ్లు, గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొచ్చి సోమశిలకి ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాను. ఫేజ్ 1 అప్పుడే ప్రారంభమైంది. నాగార్ సార్ రైట్ మైనర్ కెనాల్కి వస్తుంది. ఫేజ్ 2 సోమశిలక నీళ్లు తీసుకొస్తాం. నేను అడుగుతున్నా, ఎప్పుడున్న చరిత్రలో మీరు ఊహించారా ఈ పనులని? ఇంకో పక్క తిరుపతి, చెన్నై, నెల్లూరు ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాం. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎస్సీజెడ్లు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చే రైతులకు న్యాయం చేయబట్టి లిబరల్ చేశాం. కానీ మనమందరం కడిగి తరివేశాం. 60 సంవత్సరాల కష్టాలు వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఈరోజు కట్టుబడులతో వచ్చి ఇవన్నీ చేశాం. భవిష్యత్తులో నేను ఒకటి హామీ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, దొడ్డిదారుల పెత్తనం చేయాలని జగన్మోహన్ మొదలు పెట్టుకుని మనమే దాడికి వస్తున్నాడు. ఈ దాడి మన రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల పైన దాడి, ఆత్మాభిమానం పైన దాడి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అందుకే అడుగుతున్నా, రోషం ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే బిడ్డ ప్రతి ఒక్కరూ కేసీఆర్ కబద్దారని చెప్పాలి, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మనందరం అడుగుతున్నా, ఇక్కడ సునీల్ కుమార్ని పెట్టాం, ఇంకో పక్క ప్రభాకర్ లక్ష్మి గారు అన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది, కులం మతం చూసిన పనులు చేయాల. నీళ్ళు ఇవ్వడంలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ప్రాంతాలు చూసేసా, మీ ఆర్థిక పరిస్థితులు చూసేసా, పేదరికం చూసేసాను. నాకు మీ దగ్గర నుంచి కావాలి. మొన్న నేను చూశాను,
మాగుంట శ్రీనివాసరెడ్డి పెద్ద కుటుంబం, 35-37 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నాకు పరిచయం. అలాంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా నేరాల్లో కోరకపోయిన పార్టీకి వెళ్ళాడంటే వాళ్ళ ఇంటి పరువు కావాలో ఆలోచించుకోమని ఆ మాగుంట ఫ్యామిలీ కోరుతున్నాను. నిన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పనే చేశాడు. టికెట్ ఇచ్చే వరకు ఉన్నాడు, పనులు చేసుకొని వెళ్ళాడు. ఇది దుర్మార్గం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దుగ్గిరాజపట్నం పోర్టు వస్తుంది. అదే మాదిరిగా వాకాడు బ్యారేజ్ 2 టీఎంసీ నీళ్లు ఇస్తాం. ఇంకో పక్కన గూడూరుకి పైప్ లైన్ కోసం, మంచినీళ్ళ కోసం పైప్ లైన్ మార్చడం అన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఉండాలనిపిస్తా ఉంది. మూడు కూడా వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళాలి. కాబట్టి అందరూ సహకరించమని, అందరూ మీ ఓటు, పనబాక లక్ష్మి గారికి ఒక మంచి వ్యక్తి, ఒక ఉందాతనం ఉన్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, ఉత్సాహంగా ఉండే వ్యక్తి సునీల్ కుమార్కి ఇద్దరికి సైకిల్ గుర్తుకోవటం కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్. చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల క్రితం మనం నామినేషన్ కార్యక్రమంలో ఇక్కడ మీరు చూపినటువంటి ఉత్సాహం నిజంగా మునిపెన్నడు ఈ గూడూరులో ఇంత భారీ ఎత్తున నామినేషన్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ నామినేషన్ సహకరించినటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ముందుకు పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసే పనబాక లక్ష్మి గారు వస్తున్నారు. అలాగే మీ శాసనసభ్యుడిగా మీ అందరి దయ వల్ల ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్న సునీల్ కుమార్ పక్కన్నాడు. తెలుగుదేశం నాయకులకు, ప్రజాగణికానికి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ తెలుసు, ఈరోజు గూడూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతలు కావాలి. మన ముందే ఉన్నారు అభివృద్ధి ప్రదాతలు. ఒకరు మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, రెండవది మన మాజీ కేంద్ర మంత్రి, మీ అందరికీ సుప్రసిద్ధురాలు పనబాక లక్ష్మి. వీరిద్దరితో ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను, మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు వెళుతాము. ఇప్పటికే 2009 నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మరి సునీల్ గారు ఆయన పీరియడ్లో 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మొత్తం 3000 కోట్ల రూపాయలతో ఈరోజు గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా మన ముందు చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ సాధించుకోవాలంటే తప్పనిసరిగా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఆయన వస్తేనే మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని జిల్లాలు కూడా బాగుపడతాయి. మరి మీ అందరికీ తెలుసు, మనకు కుట్ర చేసేటువంటి నాయకులు 3